హలో ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎపిసోడ్ బిగ్ బాస్ 9 ఎపిసోడ్లో అసలు కొన్ని చూస్తూ ఉంటే అసలు నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే రీతుకు పిచ్చి పట్టిందా అని అనిపిస్తుంది. రాము కొద్దిగా మైనస్ చేసిండు. అయితే ఇమాన్యుయల్ గేమింగ్ ఎట్లా ఉందంటే కొన్ని గివ్ అప్ ఇస్తున్నాడు, అట్లా అతనికే మైనస్. బిగ్ బాస్ అతని ఫ్యాన్స్కి కానీ అతనికి మైనస్ అయిపోతుంది 100%. అయితే కొద్దిగా ప్రియా ఈ నిన్న సంచాలకులు గేమ్లో ప్రియా రీతుకు సపోర్ట్ చేసిందేమో నాకు అయితే అనిపించింది. ఇవన్నీ పాయింట్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకున్నాం. అన్నీ పాయింట్ టు పాయింట్ మనము పేపర్ వర్క్ అయితే వేసినాం, రాసుకున్నాము. పాయింట్ టు పాయింట్ మనం చేస్తాం. ఈ టాస్కులను అయితే కొద్దిగా పెంట వేసేసారు సెలబ్రిటీలు అయితే ఈ టాస్కులల్లో. మళ్ళీ ఏంటి అంటే ఓవర్ థింకింగ్, రీతుకు ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది, ఎమోషనల్ ఆడుతుంది, ఏడుస్తూ ఉంది. ఆల్రెడీ చెప్పేసిన తర్వాత పోయి ఏడుస్తూ ఉన్నది. ఇవన్నీ మనం అన్ని డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. సంజన కూడా ఓవర్ చేస్తుంది, సంజన నోరు వారేసుకుంటుంది. ఏం వారేసుకుంది అనేది కూడా మనం ఇవన్నీ తెలుసుకుందాం. నిన్న జరిగిన ఎపిసోడ్లో రీతు చౌదరిని చూస్తుంటే బిగ్ బాస్ 7లో అమర్దీప్ని గుర్తుకొస్తుండు. అమర్దీప్ కూడా సేమ్ అట్లే అందరు ఆయన పైన పడ్డారు. ఈమె కూడా అంతే పెంట చేసేసింది టాస్క్. కానీ ఎవరు ఈ టాస్క్ వల్ల మైనసా ప్లస్సా ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చేసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, వీడియో చూసేటప్పుడు లైక్ అయితే చేయండి. ఓకే, మనం ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. నిన్న కెప్టెన్సీ టాస్క్ అయితే అయిపోయింది. మీ అందరికి తెలిసిందే రీతు వెరెస్ట్ సంచాలక్ చేసిరని చెప్పేసి. ఎందుకంటే బర్నీ అన్నను వాంటెడ్గా అక్కడ నుంచి కెప్టెన్సీ టాస్క్ నుంచి క్విట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాప్ అని చెప్పినాక కూడా బర్నీ అన్న పూసిందని చెప్పేసి రీతు చౌదరి బర్నీని ఎలిమినేట్ చేసింది. కానీ దానికన్నా ముందే డెమెన్ పవన్ చాలాసార్లు స్టాప్ అన్నగా పూసిండు. మళ్ళీ బర్నీ గారు పూసిన తర్వాత డెమెన్ పవన్ స్టాప్ అన్న తర్వాత పూసిండు. మరి ఎందుకు డెమెన్ పవన్ను ఎందుకు ఎలిమినేట్ చేయలే అంటే అదొక లవ్ ట్రాక్. నేను ఆల్రెడీ కెప్టెన్సీ చేస్తా అని చెప్పినా కదా, చేస్తున్నా అని చెప్పడం కోసము ఇవంతా వాంటెడ్గా కావాలని బర్నీ గారిని సైడ్కు పెట్టేసి డెమెన్ పవన్ కెప్టెన్ చేయాలని ఒక మాటతోని ఆయనను కెప్టెన్ చేసింది వెరెస్ట్ సంచాలకుడు. ఓకే, అదంతా అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ సుమన్ శెట్టి అన్నతో చెప్పుకుంటా ఎమోషనల్గా ఏడుస్తూ ఉన్నాడు. అన్న రీతు చౌదరి నాకు సపోర్ట్ చేస్తుంది అనుకున్నా, కానీ డెమెన్ పవన్కి సపోర్ట్ చేసింది, బర్నీ అన్నను కూడా వాంటెడ్గా తీసేసింది అన్న అనేసి ఎమోషనల్గా ఏడుస్తూ ఉన్నాడు కూడా సుమన్ శెట్టితో చెప్తున్నాడు. అన్న నా కోసం ఆడలేదన్న ఆట, టెనెంట్ కోసం ఆడినన్న, ఈ రీతు చౌదరి ఇట్లా చేస్తుందని అనుకోలేదన్న అనేసి ఇమాన్యుయల్ ఏడుస్తున్నాడు. నాకు ఒక్క చిన్న ఏంది అంటే దేనికి ఏడుచుడు ఎందుకు, టాస్క్లా ఫ్రెండ్షిప్పే దేని దానికే. అయితే రీతు చౌదరి చేసిన తప్పే, కానీ ఇట్లా ఎమోషనల్ ఏడుచుడు అది కరెక్ట్ కానే కాదు. ఆ ఎమోషనల్ ఏడుచుడు ఏంది అంటే బయట వేరేలా పోటర్ అవుతుంది. నీ ఫ్రెండ్షిప్ ఏమైనా ఉంటే ఫ్రెండ్షిప్లోనే చూసుకోవాలి, గేమ్లోనే ఉండాలి. ఓకే, ఎమోషనల్ అయితే అది నీ గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది. అయితే ఇమాన్యుయల్ సుమన్ శెట్టి అన్నతో చెప్తా ఉన్నాడు, నాకు సపోర్ట్ చేస్తాను అనుకోలేదు నా రీతు అన్న అని చెప్పేసి. అదే ఈ విషయము బర్నీ గారితో సుమన్ శెట్టి అన్న ఇమాన్యుయల్ ఓడిపోయినందుకు బాధపడతలేడు, కానీ నా రీతు నాకు సపోర్ట్ చేయలేదని బాధపడుతున్నాడు అని చెప్పేసి సుమన్ శెట్టి బర్నీ గారితో చెప్తుంటారు. అయితే వీళ్ళు ఇటు సైడ్ డిస్కస్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇటు సైడ్ ఎవరెవరు ప్రియా, మనీష్ వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఏమని ప్రియా ఏమంటుందంటే కావాలని డెమెన్ పవన్ను అటాక్ చేసిర్రు, బర్నీ అన్న ఇమాన్యుయల్ వాళ్ళంతా కావాలని అటాక్ చేసిర్రు అని చెప్పేసి ప్రియతో చెప్తుంది. మళ్ళీ ఇంకోటి రీతుతోని నువ్వు డెమెన్ పవన్ కావాలని కెప్టెన్ చేసినావా అని ప్రియ అడుగుతుంది. అప్పుడు రీతు చౌదరి టీషర్ట్ కనిపిస్తుంది కదా అనేసి, టీషర్ట్ కనిపిస్తుంది కరెక్టే, కానీ నువ్వు ఇచ్చే రాంగ్ అక్కడ తప్పు, బర్నీ గారిని చేసుడు. అప్పుడు డెమెన్ పవన్ ఏమంటాడంటే ఇద్దరు కలిసి నన్ను అటాక్ చేశారు, ఎవరు బర్నీ ఇమాన్యుయల్, కానీ ఇమాన్యుయల్ అన్న బర్నీ గారికి ఒక్కసారి కూడా పుయ్యలేదు. అయితే దీంట్లో రీజన్ ఏంటి అంటే ఎవరినైతే కెప్టెన్స్ చేయాలని అనుకుంటారో వాళ్ళనే కెప్టెన్సీ చేస్తారు. ఇప్పుడు ఇమాన్యుయల్కు బర్నీ కెప్టెన్ కావాలని ఉందేమో, అందుకే అతను ఉయ్యలేదు, దానికి తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఓకే, అయితే ఇమాన్యుయల్ బర్నీ కెప్టెన్స్ కావాలని ఉంది కాబట్టి అతనికి పెయింట్ పూయలేదు, డెమెన్ పవన్ పూసిండు. ఇద్దరు కలిసి డెమెన్ పవన్ చేస్తే వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు, అంటే వీళ్ళు టెనెంట్ కదా, టెనెంట్ వాళ్ళు ఎవరో ఒకరు అయిదామని అనుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరు సేఫ్లు ఉన్నారు, డెమెన్ పవన్ కొట్టిరు. కానీ రీతు చౌదరి ఆల్రెడీ డెమెన్ పవన్ కెప్టెన్ చేయాలని ఒక సంకల్పంతో వచ్చింది కాబట్టి బర్నీ గారిని రాంగ్ మిస్టేక్ సంచాలక్ చేసేసింది. ఓకే, నెక్స్ట్ రీతు చౌదరి
ప్రియతో చెప్తా, నేను ఇమాన్యుయల్తో ఇంతవరకు మాట్లాడలేదు, బర్నీ గారితో కూడా మాట్లాడలేను. అబ్బా, చేసే మిస్టేక్ చేసేస్తుంది, మళ్ళీ ఓవర్ థింకింగ్, దీన్నే ఓవర్ థింక్ మాట్లాడన్నట్టు. అంటే చెప్పేది ఆలోచించక కూడా చెప్పేస్తుంది, చూడకుంటే ఏం పడుతుంది. మళ్ళీ చేసిన తర్వాత, చెప్పిన తర్వాత మళ్ళీ ఓవర్ థింక్ చేసి నేను ఇమాన్యుయల్తో మాట్లాడలేదు, బర్నీ గారితో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు? నువ్వు చేసే మిస్టేక్లు అలాంటివి. కెప్టెన్సీ టాస్క్ అంటే 1 వీక్ వరకు ఒక సేఫ్ జోన్ ఉంటారు. 1 వీక్లో అతనికి నామినేషన్లు ఉండే, మంచి లగ్జరీ రూమ్ ఉంటుంది, అన్ని ఫుడ్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. అలాంటివి మిస్ చేసినాక ఎవరు మాట్లాడతారు? నెక్స్ట్ ఇంకోటి, రీతు కళ్యాణ్తో మాట్లాడుకుంటా ఏడుస్తూ ఉంటుంది, ఎమోషనల్ అయిపోతుంది. మనోడు ఏమైందిరా అనుకుంటా కళ్యాణ్. రీతు చౌదరి ఒక్కోసారి చూస్తుంటే మేము దొంగ ఏడిపోయేమో అనిపిస్తుంది. ఏడ్చుకుంటూ హగ్ చేసుకుంటారు, వదిలే అనుకుంటా వీళ్ళ డిస్కషన్ జరిగింది. కళ్యాణ్ది అది కొద్దిగా ఓవరే అనిపించింది కళ్యాణ్ చేస్తుంటే. వీళ్ళంతా కూర్చొని మాట్లాడు, ఎవరెవరు, సుమన్ శెట్టి, బర్నీ గారు, ఇమాన్యుయల్, తనుజ, ఎవరు బర్నీ గారు, వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్నప్పుడు అసలు నాకు ఈ కరెక్ట్ కానే కాదు. ఇమాన్యుయల్ బర్నీ గారిని ఎందుకు అవుట్ చేసింది, ఎందుకు క్విట్ చేసిందని అడుగుతానా అనేసి ఇమాన్యుయల్ అంటే, బర్నీ గారు నన్ను ఎందుకు అవుట్ చేసిందో ఆమెకు కూడా తెలుసు, ఆమె తప్పు చేసిందని చెప్పేసి అని బర్నీ గారు అడుగుతారు. అంటే వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అంటే రీతు చౌదరి సంచాలకులు కరెక్ట్ కానే కాదు, ఆమె చేసిన డెమన్ పవన్ కెప్టెన్ చేయాలని ఒక సంకల్పంతోనే వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, ఈమె టెనెంట్స్ టీము కానీ ఉండేది ఓనర్స్తో ఉంటుంది, మొత్తం వాళ్ళతోనే గడుపుతున్నది, వాళ్ళు చెప్పేదే వింటున్నది అనే పాయింట్ ఆఫ్ ఆడ గ్రూప్ డిస్కషన్లు అయితే జరిగినాయి. ఓకే, మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ సాంగ్ వచ్చేసి, సాంగ్ తర్వాత అయితే హరీషు, రీతు ఇద్దరు బయట కూర్చొని జైలు ఉన్నది కానీ జైల్లోకి ఎవరు పోలే ఇప్పటివరకు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు హరీష్ ఉండి ఫస్ట్ సంజననే పోతుంది. ఎందుకంటే హౌజ్లో ఫస్ట్ కెప్టెన్సీ సంజనే అయింది, రీతుల జైల్లోకి కూడా మళ్ళీ సంజనే పోతుంది అని చెప్పేసి హరీష్ అంటాడు. అన్న తర్వాత హరీష్ ఉండి రీతుతోని, ఏమైంది నైటు అంత ఎమోషనల్ అయిపోయినావు అంటే, మళ్ళీ హరీష్తో చెప్తారు ఏమిటంటే, రీతు డెమన్ పవన్ కెప్టెన్సీ అయిందని సంతోషపడాలన్నా, ఇమాన్యుయల్ కాలేదని బాధపడాలన్నా అనేసి అక్కడ మళ్ళా నా మైండ్ స్ట్రక్ అయిపోయింది అని చెప్పేసి హరీష్తో చెప్తుంది. ఎవరు? రీతు పవర్. జెన్యున్గా నువ్వు రిజల్ట్ ఇచ్చినప్పుడు ఎందుకు బాధపడతావు? బాధపడాలని అవసరం లేదు కదా. కానీ కావాలని డెమన్ పవన్ చేసినావు కాబట్టి అట్లే ఉంటుంది అందరి మైండ్లో. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కెప్టెన్సీ మళ్ళీ చేంజ్ అయిపోయిన తర్వాత రూమ్ కాల్ చేసేటప్పుడు మళ్ళీ సంజన ఏం చేస్తుంది, యాపిల్స్, థమ్స్ అప్లు అవన్నీ ఒకటి అక్కడనే ఫటాఫట్ తాగేస్తుంది, మిగతా అన్ని కవర్లు వేసి బయట సోఫా కింద పెడుతుంది. సోఫా కింద పెట్టి కొద్దిసేపటి తర్వాత అదే సోఫా కింద మళ్ళీ మాట్లాడుకుంటప్పుడు ప్రియ చూస్తుంది, ఏంది కవరు అనేసి. చూసి రీతు ఆ కవర్ తీస్తుంది, దాంట్లో థమ్స్ అప్లు, యాపిల్స్ ఉంటాయి. అప్పుడే పెట్టింది కాబట్టి కూల్గా ఉంటుంది. రీతు కూడా చెప్తుంది, ఇప్పుడే పెట్టిరు కూల్ అనేసి. సంజయ్ అడుగుతాయి, నువ్వు పెట్టినవా అంటే, సంజయ్ లేదు నేనెందుకు పెట్టినా, నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తారు ఎప్పటికీ అని చెప్పి సంజన అంటుంది. చేసిందే దొంగతనము సంజన, మళ్ళీ నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు అంటుంది. అప్పుడు రీతు చౌదరి, సరే ఆ ఇష్యూ అంత పెద్దగా అది కావాలంటే ఆల్రెడీ హౌజ్లో ఉన్న వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. కెప్టెన్స్ ముందే ఉంటాడు పవన్ చెప్తే పవన్ ఆల్రెడీ అందరికీ కంటెస్టెంట్లు అందరికీ చెప్పేస్తాడు. రీతు అక్కడ నుంచి తీసుకెళ్తుంటుంది. అవి తీసుకెళ్తుంటే అయితే ఇష్యూ పెద్దనే కావచ్చు, మళ్ళీ మనకైతే ఎపిసోడ్లో కొద్దిగా చూపించారు. తీసుకెళ్తుంటే సంజయ్ అంటే, అటేం తీసుకెళ్తున్నావు కిచెన్కు, ఇక్కడ మీ రూమ్లో పెట్టుకోకపోయాను అని చెప్పేసి. అంటే రూమ్లో పెట్టుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు కదా. ఓకే, అయితే అది దొంగతనం ఇష్యూ అది జరిగింది. సంజనకు ప్రతి 2 డేస్కి ఒకసారి దొంగతనం చేస్తూ ఉన్నది. అసలు ఈ బిగ్ బాస్ హౌస్లో స్టార్టింగ్ నుంచి దొంగతనం స్టార్ట్ చేసిందే సంజన, మళ్ళీ అదే ప్రిపేర్ అవుతుంది. ఓకే, అయితే ఇదంతా అయిపోయిన తర్వాత కెప్టెన్సీ కెప్టెన్ వాళ్ళు అంటే వాళ్ళు ఉంటుంది కదా, రోఫ్ వాళ్ళు, అక్కడ సంజన కెప్టెన్సీ ఎవరెవరు అవుతారో వాళ్ళ ఫోటో పెడతారు. బర్నీ గారు చదివి ఎవరిది, డెమన్ పవన్ది ఫోటో పెడతారు. ఓకే, పెట్టిన తర్వాత అక్కడున్న ఓనర్స్ ఉంటారు కదా, కామనర్స్, వాళ్ళు చెప్పు స్పీచ్ అవి అంటారు. కానీ లైవ్లో స్పీచ్ ఇచ్చిండు, కానీ ఎపిసోడ్లో స్పీచ్ చేయలే, అది మనకు చూపించలేదు. అలా ప్రియ వచ్చి చెప్తూ ఉంటుంది ఎవరికి, డెమన్ పవన్ ఏమో ఆల్రెడీ రీతు ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. ఇలా నిజంగా ఈ గువ్వ గోరి ఇంకాతో వీళ్ళని చూస్తుంటే ఆ పాట గుర్తుకొస్తుంది. డెమన్ పవన్కు స్పూన్తోని ఫుడ్ తినిపిస్తుంటుంది రీతు చౌదరి. అప్పుడు ప్రియ వచ్చేసి
పవన్ డెమన్ పవన్ అక్కడ మనీషు అండ్ ఫ్లోరా ఇద్దరు కిచెన్ పైన కూర్చొని ఉన్నారు, కాళ్ళు ఇట్లా పెట్టుకుంటా. నేను తీసేయమని చెప్పినా కానీ తీసేస్తలేరు. అయితే మనీషు మళ్ళీ కిచెన్ డ్యూటీకి వద్దామనేసి ఆలోచిస్తున్నాం, కానీ కిచెన్ డ్యూటీకి తీసుకోవద్దు, తీసుకుంటే బర్నీ ఫ్రీ ఉన్నాడు కాబట్టి బర్నీ గారిని తీసుకుందాం అని చెప్పేసి పవన్తో చెప్తారు. గ్రూప్ ది ఇష్యూ మీద డిస్కస్ చేద్దాం అనేసి ప్రియా అంటే వద్దొద్దు, ఇప్పుడు మొత్తం పెంట అవుతుంది, వాళ్ళందరూ వింటారు అని చెప్పేసి పవన్ అక్కడనే క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎపిసోడ్లోనే బిగ్ టాస్క్ అది. ఆ టాస్క్ ఏంటి అంటే ఈ వారం టెనెంట్స్ నుంచి ఓనర్ అయ్యే అవకాశం, అంటే టెనెంట్స్ నుంచి ఓనర్ అయ్యే అవకాశం ఉంది. ఆ అవకాశంలో ఈ టాస్క్ పెడతారు. అయితే ఓనర్ నుంచి టెనెంట్స్ అయ్యే అవకాశం ఎవరెవరికి ఉంది అంటే 7 మెంబర్స్కి ఉంటుంది. అంటే ఓవరాల్గా టెనెంట్స్ 9 మెంబర్స్ అయితే శ్రేష్ఠి వెళ్ళిపోతుంది. బర్నీ ఆల్రెడీ టెంపరీ ఓనరు 7 మెంబర్స్. ఆ 7 మెంబర్స్ ఆడుతూ ఉంటారు. అసలు టాస్క్ ఏంటి అంటే ఇక్కడ ఒక హైట్ది ఇంత హైట్ ఉంటుంది, హైట్ నుంచి బొమ్మలు కానీ బాల్స్ కానీ వేస్తూ ఉంటారు. అక్కడ 7 మెంబర్స్ క్యాచ్ చేసుకొని వాళ్ళకి సపరేట్ ఒక బాస్కెట్లు ఇచ్చారు. ఆ బాస్కెట్లో ఫుల్ చేయాలి. ఫుల్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ లాక్కోవచ్చు. ఎవరైతే టెంపరీ ఓనర్ కావద్దు అనుకున్న వాళ్ళు అక్కడ నుంచి లాక్కోవచ్చు, బొమ్మలు లాక్కొని అతన్ని తీసేయచ్చు. అయితే 7 మందిని అక్కడ నిల్చుంటే అసలు బాల్స్ వేయడానికి ఎవరిని సెలెక్ట్ చేశారంటే టెనెంట్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకురు. ఎవరెవరు? మనీషు శ్రీజ వీళ్ళు బాల్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, అంటే టీషర్ట్లు వేసుకొని అందులో వేసుకొని అక్కడ నుంచి బాస్కెట్లు వేస్తారు. వేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరైతే లైట్ తీసుకుంటారో అక్కడ నుంచి గుంజుకోనికి ప్లాన్ చేస్తున్నారు. ఎవరు? టెనెంట్స్ బయట నుంచి కూడా వీళ్ళు ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న సుమన్ అన్న జాగ్రత్త, తనుజక్క జాగ్రత్త, సుమన్ ఎవరు మళ్ళీ ఇమాన్యుల్, రాము వీళ్ళందరూ ఇట్లా ఒరుతూ ఉంటే రీతుకు కోపం వచ్చేసింది. మీరెందుకు చెప్తున్నారు, వాళ్ళు ఆడతారు కదా, మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరే సపోర్ట్ చేసినాక మీరే చెప్పినాక వాళ్ళు ఉండేందుకు ఆడేందుకు అని చెప్పేసి రీతు చెప్పడం జరుగుతుంది ఓనర్స్కు. వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సంజన ఏం చేస్తుంది, ఫ్లోరసైన్ని బాస్కెట్ నుంచి బాల్స్ అన్ని తీసేస్తుంది. ఫ్లోరసైన్ని బాస్కెట్ మొత్తం ఎంటీ అయిపోతాయి. ఎంటీ అయిపోయిన తర్వాత ఫ్లోరసైన్ ఏం చేస్తుంది, తనుజను అటాక్ చేస్తుంది. తనుజాని అటాక్ చేస్తే సుమనన్న చెప్తూ ఉంటుంది. సుమనన్న ఫ్లోరా చెప్తుంది సుమనన్న, అన్న తనుజ బాస్కెట్ నుంచి బాల్ తీసుకో అంటే మన సుమనన్న తీసుకోడు. కొద్దిగా నిజంగా సుమనన్న చూస్తుంటే చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తుంది. అంత ఫ్రీగా తీసుకోవచ్చు కానీ తీసుకోడు, ఎందుకులే అనుకుంటున్నాడు. ఎవరు? తనుజ గారి బాస్కెట్ నుంచి బొమ్మలు తీసుకోనంటే తీసుకోలేదు. ఈ నెత్తి గోకుంటాడు, అసలు తీసుకోవనా వద్దా అని ఒక ఆలోచన ఉంది కానీ తీసుకోలేదు. అంటే జెన్యున్గా గేమ్ ఆడిండు. ఓకే. అయితే కొద్దిసేపు తనుజని పట్టుకున్న తర్వాత ఆల్రెడీ నువ్వు ఫ్లోరోని పట్టుకున్నా, అక్కడ ఎంటీ బాస్కెట్ ఉంది కాబట్టి ఈ టాస్క్ నుంచి ఈ రౌండ్లో ఎలిమినేట్ అయిపోతుంది ఎవరు? ఫ్లోరోసైని. అయితే ఇవన్నీ క్యాచ్ చేసిన తర్వాత బెల్ బజర్ మోగిన తర్వాత సంచార ప్రియని అడిగితే ఆల్రెడీ ఎంటీ ఉంది, బాస్కెట్ ఉంది కాబట్టి 100% ఫ్లోరోసైని అవుట్ అయిపోతుంది. అయితే దీని తర్వాత మళ్ళీ సంజన ఏం చెప్తానంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందుకు కెప్టెన్సీ ఉన్నా, నేను ఈ గేమ్ నుంచి క్విట్ అయిపోతున్నా, ఈ 5గురిలో ఎవరు కెప్టెన్సీ అయినా ఓకే అని చెప్పేసి ఆ గేమ్ నుంచి కూడా వెళ్ళిపోతారు. అయితే సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ రౌండ్లో బాల్ త్రో చేయడానికి ఎవరెవరు? బర్నీ గారు వస్తారు, బర్నీ అండ్ డెమన్ పవన్. ఓకే. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే ఎలిమినేట్ అయిపోయిన సంజన గారు మళ్ళీ ఫ్లోరసైన్ వీళ్ళు ఎవరికైతే ఓనర్ కావాలని ఉందో వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఓకే. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత సుమన్ శెట్టిని టార్గెట్ చేస్తారు. ఇద్దరు బాల్స్ వేస్తారు, తీసుకోతారు. సుమన్ శెట్టిని టార్గెట్ చేస్తారు. ఎవరెవరు? ఫ్లోరోసైని అండ్ సంజన. నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టి చాలా ఇన్నోసెంట్ పర్సను, ఎవరిని కూడా అడ్జస్ట్ చేయాలని ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో తనుజకు అంత మంచిగా ఛాన్స్ ఉండే తనుజ దగ్గర నుంచి బాస్కెట్ తీసుకోనికి, కానీ తీసుకోలేదు. అంత ఇన్నోసెంట్, అంటే వచ్చింది నేను జెన్యున్గా గేమ్ ఆడతాను, ఎవరి దగ్గర తీసుకోను అనే పర్సన్ సుమన్ శెట్టి. అయితే ఆ సుమన్ శెట్టిని ఇద్దరు టార్గెట్ చేసి రోలోలు ఫ్లోరో అండ్ సంజన గారు ఇద్దరు కలిసి టార్గెట్ చేసారు. ఎట్లా టార్గెట్ అంటే అటాక్ చేస్తున్నారు. సుమన్ శెట్టి అన్న ఆ బాస్కెట్ను టీషర్ట్ వేసుకొని కూడా ఇట్లా కాపాడుతున్నాడు, అంటే బొమ్మలను బాలను. కానీ ఇద్దరు ఇటుకెళ్ళొకరు అటాక్ చేస్తుంటే ఇట్లా చేయితో ఇట్లా అంటారు, అన్న కొడుతుండని
ఎవరు సంజన సంచాలకులు చెప్తుంది కొడుతున్నాను ఒక్కసారి కూడా తాకలేదు. అతని టీషర్ట్ పట్టుకుంటే ఇట్లా అన్నాడు, ఆ టీషర్ట్కు తాకింది కానీ సంజనకు దాకలేదు. అప్పుడు ప్రియ వచ్చేసి అన్న నువ్వు కొడితే అవుట్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పింది. మళ్ళీ అన్న నువ్వు కొట్టినావు కాబట్టి ఈ టాస్క్ నుంచి నువ్వు కిట్ అయిపోయినావు, అవుట్ వెళ్ళిపో అని చెప్పేసి. అది కరెక్ట్ కానే కాదు. ప్రియ సంచాలకులు అయితే ప్రియ ఏం ఆలోచించిందో ఏమో, ఆమెకు సంజనకు కొడితే దెబ్బ తాకలేదు. అతని టీషర్ట్కే తాకింది. ఆ టీషర్ట్ దానిపైన బాస్కెట్ పైన వేసి ఆయనే కాపాడుతున్నాడు కాబట్టి. మళ్ళీ సుమన్ శెట్టి కానీ కోపం వచ్చి దాన్ని దన్నుకుంటే వెళ్ళిపోయాడు. ఇదైతే కరెక్ట్ కానే కాదు ప్రియది సుమన్ శెట్టిని బయటికి పంపించుడు. మీకు ఎట్లా అనిపించింది? సుమన్ శెట్టిని ఈ టాస్క్ నుంచి క్విట్ చేయడం ఫేరా అన్ఫేరా కింద కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు. తర్వాత రీతు చౌదరిని అటాక్ చేస్తారు. ఎవరు? సంజన ఫ్లోరా. రీతును అటాక్ చేస్తారు. రీతును అటాక్ చేసిన తర్వాత ఇమాన్యుయల్ కూడా కొద్దిగా తీస్తూ ఉంటే ఇది గేము, ఇమాన్యుయల్ తీయకు అంటే ఇది గేమ్ అంటారు. చాలా అటాక్. ఎట్లా అంటే ఫుల్ అటాక్ చేస్తారు, ఎట్లా పడితే అట్లా అటాక్ చేస్తారు. మళ్ళీ ఏంటి అంటే సంజన కూడా చెప్తుంది కొడుతుంది అని. సంచాలకులు లైట్ తీసుకుంటుంది, కొడుతుంది. చాలా గొడవ, ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. గీస్తున్నది అంటది, సంజనకు గీస్తున్నదని గీతలు పడతాయి అని చెప్తుంది. ఇదంతా అయిపోయినాక బెల్ రోగినాక కూడా ఇద్దరు చాలా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఎందుకు కొడుతున్నావు అనేసి సంజన అంటది. రీతు చౌదరి ఏమో నేను ఎందుకు కొట్టినా, నువ్వు నా మీద అటాక్ చేసినావు, తాకిందేమో అనేసి ఆమె అంటది. చూడండి బ్లడ్ వచ్చింది, నువ్వు నాకు బ్లడ్ రాకుంటే నీ ఈ గేమ్ నుంచి ఈ హౌస్ నుంచే క్విట్ అయ్యి వెళ్ళిపోతా. చూడండి ఇగో నీ గోర్లు అని చెప్పేస్తే అంటే రీతు చౌదరి దగ్గరికి వచ్చి ఇవి నా గోర్లే అనేసి గ్యారంటీ ఏముంది, డిఎన్ఎస్ టెస్ట్ చేపిస్తావా అనేసి రీతు చౌదరి అంటది. ఓకే, 100 to 100%. ఇక్కడ గీత పడ్డదని తెలిసిన తర్వాత కూడా ప్రియ అసలు ఏం సంచాలకం చేసింది? ఫస్ట్లో దెబ్బలే దాకలే, కొడుతున్నాను ఇట్లా అంటే టీషర్ట్కు దాకినందుకే సుమన్ శెట్టి అన్నను ఈ గేమ్ నుంచి ఈ టాస్క్ నుంచి క్విట్ చేసింది. మరి రీతు చౌదరిని ఎందుకు తీయలే అంటే రీతు చౌదరికి ప్రియ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, మీకు క్లారిటీగా అర్థమైపోయింది. సంజనకు గీత చూపించినాక కూడా రీతు చౌదరిని తీసేయలేదు అంటే క్లారిటీగా అనిపిస్తుంది ప్రియ రీతు చౌదరి సపోర్ట్ చేస్తుందని. నెక్స్ట్ ఈ రౌండ్ నుంచి సుమన్ శెట్టి అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ రౌండ్ త్రో చేయడానికి ఎవరెవరు వస్తారంటే హరీష్, డెమన్ పవన్ త్రో చేస్తారు. ఈ రౌండ్లో సంచాలకులు ఎవరు అంటే శ్రీజ. నలుగురు ఉంటారు కదా, నలుగురు ఎవరెవరు అంటే రీతు చౌదరి, ఇమాన్యుయల్, తనుజ, రాము రాథోడ్ నలుగురు ఉంటారు. నలుగురికి బాల్స్ వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళు క్యాచ్ చేసుకొని బాస్కెట్లో పెట్టుకుంటారు. ఇద్దరు మళ్ళీ టార్గెట్ ఎవరెవరు? సంజన అండ్ సంజన ఫ్లోరోసైని ఇద్దరు రీతు చౌదరికి అటాక్ చేస్తారు. సుమనన్న కూడా ముగ్గురు కలిసి అటాక్ చేస్తారు. తీసుకొచ్చి దాంట్లో వేస్తాడు, రాము దాంట్లో వేస్తాడు. నిజంగా సుమనన్న ముగ్గురికి ఫేర్గా ఇస్తాడు. తనుజ దాంట్లో వేస్తాడు, రాము రాథోడ్, ఇమాన్యుయల్ వద్దొద్దన్న కానీ వేస్తాడు. అయితే సంజన అండ్ ఫ్లోరో గట్టిగా పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు ముందుకు రానియకుండా. సుమన్ శెట్టి అన్నను తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. సుమన్ శెట్టి అన్న అప్పటికి కూడా ఫ్లోరోసైన్ని సంజన వదిలేయండి మేడం అని చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళిద్దరూ గట్టిగా తీసుకొని వాళ్ళు గట్టిగా పట్టుకొని ఉంటారు. సుమన్ శెట్టిని అన్ననే బెదిరిస్తూ ఉంటారు. తీసుకో సుమన్ శెట్టి అన్న తీసుకో, ఎందుకు తీసుకుంటలేవు, పర్సనల్గా తీసుకుంటున్నావా, పర్పస్లో ఆడాలి అనేసి సుమనన్న పైనే ఫైర్ అయిపోతారు వాళ్ళు. అన్నకి నిజంగా అది నచ్చలేదు, ఎందుకంటే అది కొట్టి గుంజుకున్నట్టు ఉంది. అందుకే సుమన్ శెట్టి అని ఏం చెప్పిను, వద్దు మేడం వదిలేయండి మేడం అన్నా కానీ వాళ్ళు వదిలేయలే. ఓకే, తర్వాత ఏమైంది, అవన్నీ తీసేసుకున్నారు. రీతు చౌదరి దగ్గర నుంచి మొత్తం బాల్స్ అన్నీ బాస్కెట్ ఎంటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాము రాథోడ్ దగ్గర ఉన్నాయి, తనుజ దగ్గర ఉన్నాయి అండ్ ఇమాన్యుయల్ దగ్గర ఉన్నాయి. ఉన్న తర్వాత ఏం చేసింది రీతు చౌదరి? తర్వాత ఏం చేసింది, రాము రాథోడ్ దగ్గర ఉన్న బాస్కెట్లో ఉన్న బాల్స్ అన్నీ మొత్తం తీసుకుంటప్పుడు మనోడు ఎవరు రాము రాథోడ్ డిపెండ్ చేయాలి కదా, డిపెండ్ చేయలే. అసలు ఎందుకు చేయలేదు అనేదే ఇప్పుడు అతను రాము రాథోడ్ ఫ్యాన్స్కి అంతా ఒక ఆలోచనలో పడ్డది. అరే నీ బాస్కెట్లో బాల్ని తీసుకుంటుంటే నువ్వు ఎందుకు డిపెండ్ చేయవు? వాళ్ళేమో నీకు సపోర్ట్ చేసి సంజన, ఫ్లోరో, సుమన్ శెట్టి
వీళ్ళు ముగ్గురు నీకు సపోర్ట్ చేసి నీ బాస్కెట్లో బాల్ వేస్తే నువ్వు డిపెండ్ చేసుకోకుండా గివ్ అప్ ఇస్తావా? ఇది కరెక్ట్ కానే కాదు. రాము రాథోడ్ చేసిన మిస్టేక్ ఇది ఒకటి, ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చెప్తా. ఇదైతే కరెక్ట్ కానే కాదు. దానికి ఇమాన్యుల్ ముందుకొచ్చి రాము రాథోడ్ బాస్కెట్లో ఎందుకు తీసుకుంటున్నావు అనేసి రితు చౌదరిని అడుగుతుంది. ఎందుకంటే నీకోసం గివ్ అప్ నీకోసము మాట మీద నిలబడ్డాడు రాము రాథోడ్. అతని దాంట్లో అసలు నిజానికి ఒక్క బాల్ కూడా వేయలేదు. ఉన్న బాల్ని ఎందుకు తీసుకున్నావు అనేసి అంటే రితు చౌదరి తీసుకుంటా, నా గేమ్ నేను ఆడతా, నువ్వెందుకు ముందుకు వస్తున్నావు, ఏమైనా ఉంటే రాము రాథోడ్ మాట్లాడాలి కదా అని రితు చౌదరి. నిజానికి అది కూడా కరెక్టే. రాము రాథోడ్ బాస్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి, ఆయనే మాట్లాడతలేడు. ఇమాన్యుల్ ఏమో అది కరెక్ట్ కాదు, నాకు అనిపించింది నేను చెప్పిన అనేసి ఇమాన్యుల్ అంటాడు. అప్పుడు రీతు చౌదరి నువ్వు రేలంగి మామయ్య లెక్క మాట్లాడకు ముందుకొచ్చి అనేసి రీతు చౌదరి అంటే ఇమాన్యుల్ నువ్వు కూడా రేలంగి అత్తయ్య లెక్క మాట్లాడకు అని చెప్పి. ఈ విషయంలో అయితే రీతు చౌదరి చేసింది కరెక్ట్ కానే కాదు. ఈ టాస్క్లో మొత్తం రచ్చ పిచ్చి పట్టినట్టే చేసేసింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఇమాన్యుల్ అండ్ రీతు మధ్యలో చాలా గొడవ అయిపోయింది. గొడవ అయిపోయిన తర్వాత నిజంగా ఎంత పెద్ద గొడవ అంటే అంత పెద్ద గొడవ అయిపోయింది. అయ్యేది రాము గురించి. మళ్ళీ గొడవ అయిపోయిన తర్వాత రాముకు మళ్ళీ ఇమాన్యుల్ ఏం చేస్తాడు, మొత్తం అతను ఇమాన్యుల్ దగ్గర ఉన్న అట్లా బాస్కెట్లు ఉన్న అవన్నీ ఇచ్చేసి రాము నువ్వు డిపెండ్ చేసుకో అనేసి ఈయన క్విట్ అయిపోతాడు. ఎందుకని రాము సైలెంట్గా అన్న వద్దన్నా అంటుడు. అంతేగాని రీతు చౌదరి తీసుకున్నప్పుడు డిపెండ్ చేస్తే అయిపోతుండే. ఓకే, ఇవన్నీ అయిపోయింది. మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా గొడవ అయిపోయిన తర్వాత రీతు చౌదరి మళ్ళీ వచ్చి రాము బాస్కెట్లు వేస్తుంది, ఫుల్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరి ఎంటీ ఉన్నాయి. రీతు చౌదరి ఎంటీ బాస్కెట్, ఇమాన్యుల్ ఎంటీ బాస్కెట్. అంటే ఇద్దరు గివ్ అప్ ఇస్తున్నట్టే. అసలు గివ్ అప్ ఇస్తే గివ్ అప్ ఇస్తే మైనస్ ఎవరికి వాళ్ళకే గివ్ అప్ కదా. ఇప్పుడు ఇమాన్యుల్ కూడా అంత గివ్ అప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గేమ్ లెక్కనే ఆడాలి. ఓకే, నీ మనశ్శాంతికి అనిపించింది రాము రాథోడ్ చేసిన రాంగ్ ఏం లేదు, నువ్వు తీసుకున్నావు అనేసి రితు చౌదరిని ఫైటింగ్ పెట్టుకున్నావు, గొడవ పెట్టుకున్నావు. ఓకే, కానీ నువ్వెందుకు గివ్ అప్ ఇస్తున్నావు డిపెండ్ చేసుకోమని? నీకు కూడా మంచి ఛాన్సే ఉంది కదా కెప్టెన్సీ ఇవ్వడానికి. దీంట్లోనైతే ఇమాన్యుల్ గివ్ అప్ ఇచ్చుడు అది కరెక్ట్ కానే కాదు, అతనికి మైనస్ అయిపోతుంది. ఇప్పుడు కలర్ దాంట్లో గివ్ అప్ ఇప్పుడు బర్నియార్ని చేద్దామనేసి గివ్ అప్ ఇచ్చుకొని డిమాండ్ పవన్తో కొట్లాడాడు. మళ్ళీ ఇంకోటి రీతు చౌదరితో ఇక్కడ ఫైటింగ్ చేసుడు, రాము రాథోడ్కు బాల్స్ ఇచ్చి బొమ్మలు ఇచ్చి గివ్ అప్ ఇచ్చుడు ఇది కరెక్ట్ కానే కాదు. అయితే ఇమాన్యుల్ అడుగుతూ ఉంటాడు, ఎందుకు తీసుకున్నావు అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒకటేసారి ముగ్గురు నా పైన పడ్డారు, నేను ఏం చేయాలి అనేసి ఎమోషనల్ అయిపోతుంది. ముగ్గురు అటాక్ చేస్తుంటే నేను ఎట్లా వాళ్ళని కంట్రోల్ చేయాలి, మీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరు గెలుస్తున్నారు, అందుకనే ఇట్లా రాము రాథోడ్ నుంచి బాస్కెట్లోకి వెళ్ళి తీసుకున్నా అని చెప్పేసి రీతు చెప్తుంది. మళ్ళీ ఇంకోటి తనుజ సపోర్ట్ అనగానే తనుజకు రెచ్చిపోతుంది, మీరు కావాలని నన్ను తీసేద్దాం అనుకున్నావు రీతు చౌదరితో అంటది. ఎవరు? తనుజ. వాంటెడ్గా నన్ను తీసేయాలని మీరు డిస్కస్ చేసినారు, సుమన్ శెట్టి అన్న, రాము, నువ్వు ముగ్గురు కలిసి నన్ను తీసేయాలని కనుసరి చేసుకున్నారు అని చెప్పేసి రీతు ఉండి రాముని అన్నానంటే అనలేదంటాడు. తనుజ అడిగితేనేమో అన్నం అంటాడు, రీతు అడిగితే అనలేదంటాడు. ఇక్కడ రాము రాథోడ్ మైనస్ పాయింట్ అయితే ఇక్కడ తెలుసు. అంటే ఇప్పుడు అంటే అన్నాడని చెప్పాలి, లేకుండా లేదని చెప్పాలి, అంతే తప్ప మీరు మిడిల్లో ఉండకూడదు. అది రాము రాథోడ్కు మైనస్ పాయింట్. ఈ ఒక్క టాస్కులనే 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి రాము రాథోడ్కు. ఒకటి గివ్ అప్ ఇచ్చుడు, 2 అన్నది అన్నట్టు చెప్పాలి, లేకుండా లేదని చెప్పాలి. ఇంట్లో మళ్ళీ గొడవ ఇద్దరికి పడిపోయింది. ఎవరు? రీతు చౌదరి అని తనుజకు. స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయితే ఏంటి అంటే ఇమాన్యుల్ కొద్దిగా తీసుకుంటాడు, రీతు చౌదరి కొద్దిగా తీసుకుంటాడు. ఇక్కడ నుంచి రాము రాథోడ్ బాస్కెట్ నుంచి మళ్ళీ గేమ్ స్టార్ట్ అయితే ఏంటి అంటే రీతు చౌదరి దగ్గర ఉన్న బాస్కెట్లో మొత్తం తీసేసుకుంటారు. ఎవరు? కాల్ని ఎంటీ చేసేస్తారు రీతు చౌదరి బాస్కెట్. వీళ్ళు ముగ్గురు మళ్ళీ అటాక్ చేసేస్తారు. చేసేసి అప్పటికి ఇమాన్యుల్ అడుగుతుంది, తీసుకోకు ఇమాన్యుల్ అంటే ఇది గేమ్ లెక్క ఆడాలి, 100% అట్లే ఉండాలి, గేమ్ లెక్కనే ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ గేమ్ నుంచి రీతు చౌదరి వెళ్ళిపోతుంది. కానీ రీతు చౌదరి పెంట చేసేసింది ఈ టాస్క్ మొత్తం. ఈ సెలబ్రిటీలనే అంత అనుకుంటా. ఈ గేమ్ మొత్తం రచ్చ చేసేసారు, పెంట చేసేసారు. రీతు చౌదరి నేను అదే చెప్తున్నా కదా, బిగ్ బాస్ 7లో అమర్దీప్ను చూసినట్టే ఉంది, అందరి మీద కొరేసేసింది. అక్కడ నుంచి ప్రియా, శ్రీజ వాళ్ళ మీద కూడా వరుతుంది. అయితే ఈ గేమ్ జరిగే టైంలో సంజన గారు సుమన్ గారిని ఒక మాట అన్నారు, మీరు మొగం లేక ఉండట్లేదు, మీరు గాజులు వేసుకోండి అని.
అసలు సంజనకు ఏం అర్థమవుతుందో అర్థమవుతలేదు. ఆమె నోరు వారేసుకుంది సుమన్ శెట్టి అన్న మీదకి. అదైతే 100% తప్పు అట్లా అన్నాడు. ఎందుకంటే సుమన్ అన్న ఇన్నోసెంట్గా ఎవరిని ఎందుకు కట్ చేసుడు అనేసి సుమన్ అన్న సైలెంట్గా కూర్చున్నాడు. అయినా రీతు చౌదరి దగ్గర మీరు తీసుకున్నా కానీ వదిలేయండి అని చెప్పేసి, అంటే కొద్దిగా తీసుకున్న తర్వాత అసొంటి ఇన్నోసెంట్ పర్సన్ సంజన గారు అట్లా అనుడు కరెక్ట్ కానే కాదు. అంటే మీరు గాజులు వేసుకోండి అన్నాడు. అప్పుడు శ్రీజ చూస్తుంది. శ్రీజ వచ్చి సంజన గారు మీరు జాగ్రత్తగా మాట్లాడినా అది కరెక్ట్ కానే కాదు అని చెప్పి శ్రీజ అంటుంది. అక్కడ ఓనర్స్ కూడా చెప్తుంది సుమన్ అన్నకి ఇట్లా అంటుంది అనేసి. అది రాంగ్. 100% సాటర్డే రోజు నాగార్జున గారు వచ్చి 100% సంజన గారికి కోటింగ్ పడుతుంది ఆ విషయంలో అయితే. అట్లా మాట్లాడితే నీకే మైనస్. ఎందుకంటే బయట సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరో ఉంటే సుమన్ అన్న ఫ్యాన్స్ 100% చాలా గ్రోత్ వచ్చేస్తుంది. కానీ సంజన గారికి అయితే చాలా మైనస్ అవుతాయి ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి. ఓకే, ఈ గేమ్ అంతా అయిపోతుంది. రీతు చౌదరి ఎలిమినేట్ గేమ్ నుంచి వెళ్ళిపోతుంది. ముగ్గురే ఉంటారు, తనుజ, ఇమాన్యుయల్, రాము రాథోడ్. అయితే మన రీతు చౌదరి ఏడుస్తూ ఎవరితో డిమాండ్ పవన్తో నేను ఇట్లా అవుతుందని అనుకోలేదు, రాము రాథోడ్కి సపోర్ట్ చేస్తూ ఇమాన్యుయల్ ఎంత రెచ్చిపోయిండు, ఎంత గొడవ పడ్డాడు అనేసి ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ సంజన గారు నన్ను అటాక్ చేసారు, అందరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, నాకు అందరు కలిసి అటాక్ చేస్తుంటే నేను ఎట్లా డిపెండ్ చేసుకోవాలి ఒక్కదాన్ని అనేసి ఏడుస్తూ ఉంటుంది కూర్చొని. ఓకే, ఏడవమ్మాడు తప్పే లేదు నిన్ను అట్లా వేసుడు. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లను సంచాలకులు చేసుకున్న నిర్ణయానికి ఇది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఇమాన్యుయల్ అందుకే కదా అతన్ని కూడా కెప్టెన్సీ టాస్క్లో కరెక్ట్ ఆడకుండా చేసినావు, అందుకే ఆయన కూడా రెచ్చిపోయాడు. రామరాథోడ్ ఉన్న బాస్కెట్లో మొత్తం ఎంటీ చేసేసినావు తీసుకొని, అందుకే రామరాథోడ్ సపోర్ట్ చేసిండు. కానీ అంతేగాని ఇమాన్యుయల్ బాస్కెట్లో ఒక్క బాల్ కూడా వేసుకోలేదు. ఓకే, అదే విషయము ఇమాన్యుయల్ రామరాథోడ్ని కూడా మోటివేట్ చేస్తుంది. ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు రా నువ్వు, ఆడు ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు, ఆ అమ్మాయి రీతు చౌదరిని బాస్కెట్ నుంచి బాల్ తీసుకోవద్తుంటే ఎందుకు డిపెండ్ చేయలే, ఆడు అనేసి. ఓకే, దానికి మళ్ళీ లాస్ట్ రౌండ్ స్టార్ట్ కాక ముందుకు తనుజ చెప్తుంది నేను గివ్ అప్ ఇచ్చేస్తాను, మీ రాము రాథోడ్ ఎట్లయినా సపోర్ట్ చేస్తుంది రీతు చౌదరి, నువ్వు విన్ అయిపోతావు అనేసి తనుజ అంటుంది. వద్దు అవసరం లేదు, ఎవరు గేమ్ ఆడదాం అనేసి గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఎవరెవరు వస్తారంటే బాల్ త్రో చేయడానికి మనీష్, ప్రియా వస్తారు, హరీష్ సంచాలక్. నిజంగా హరీష్ చాలా గ్రేట్, మాస్క్ మ్యాన్ హరీష్ సూపర్. ఎందుకంటే మనీష్ ముందే అడుగుతాడు, మీరు ఎవరైనా గివ్ అప్ చేయాలనుకుంటే గివ్ అప్ ఇచ్చేయండి, వెళ్ళిపోండి, చెప్పేయండి, వాళ్ళకి బాల్ వేయం, ఎందుకంటే మేము ఇచ్చిన తర్వాత మీరు బాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత అటాక్ చేసుకొని గివ్ అప్ ఇచ్చుకుంటే వేస్ట్, టైం వేస్ట్ అనేసి కరెక్టే అడిగిండు మనీష్. అయితే అప్పుడు ఇమాన్యుయల్ ఉండి ఎలాంటి గివ్ అప్ లేవు, అటాక్ చేస్తాం, డిఫెండ్ చేసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఈ గేమ్లో ఫ్రెండ్స్లు శత్రువులు అవుతారు, శత్రువులు ఫ్రెండ్స్ అవుతున్నారు అనేసి ఎమోషనల్ అయిపోయాడు. లైట్ ఎమోషనల్గా ఇమాన్యుయల్ చెప్పడం జరుగుతుంది. ఓకే, అది ఎవరి విషయంలో, రీతు చౌదరి విషయంలో అన్నట్టు అందరికీ ఆల్మోస్ట్ అందరికి తెలుసు. గేమ్ స్టార్ట్ అవుతుంది. రీతు చౌదరి తనుజను అటాక్ చేస్తుంది. తనుజ ఏం చేస్తుంది, డిపెండ్ చేసుకుంటా అక్కడున్న కింద బాల్స్ అన్ని రాము దాంట్లో వేసేస్తుంది, ఇమాన్యుయల్ దాంట్లో చేస్తుంది. ఇమాన్యుయల్ ఏమంటాడు నాకు వద్దు అనగానే రాము రాథోడ్ దాంట్లో వేసేస్తుంటాడు. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు అంతకుముందుకు అటాక్ చేసారు కదా ఇప్పుడేమో రీతు చౌదరి అటాక్ టు తనుజ, సంజన, ఫ్లోర్, సుమన్ శెట్టి వాళ్ళందరూ కూర్చుంటారు. వీళ్ళిద్దరే తనుజ అండ్ రీతు చౌదరి అటాక్ చేస్తారు. బాస్కెట్ అంతా ఎంటీ. అక్కడ నుంచి మళ్ళీ బ్రజర్ మోగుతుంది. చాలా తక్కువ టైంలో బెల్ బ్రజర్ మోగుతుంది. అప్పుడు మళ్ళీ తనుజ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరు ఉన్నారు, టాప్ 2 ఇద్దరే, ఇమాన్యుయల్ అండ్ రాము రాథోడ్. అయితే వీళ్ళిద్దరికి మళ్ళీ టాస్క్ లేదు. ఏంటంటే టెనెంట్స్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా గ్రూప్ డిస్కషన్ చేసుకొని, ఎంతమంది ఉంటారు, 5 ఉంటారు. ఓకే కదా, 5 డిస్కషన్ చేసుకొని ఎవరు ఓనర్, పర్మనెంట్ ఓనర్ పంపించడానికి అవకాశం ఉందో వాళ్ళ పేరు చెప్పండి అని బిగ్ బాస్ అడిగితే వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. డిస్కస్ చేస్తే తనుజ ఫస్ట్ ఇమాన్యుయల్ పేరు చెప్తుంది, సుమన్ శెట్టి అని ఇమాన్యుయల్ అంటాడు, ఫ్లోరా ఇమాన్యుయల్ అంటాడు, అలాంటి 3 ఇమాన్యుయల్ అంటుంది. ఎవరు రీతు చౌదరి ఒకలే రాము పేరు చెప్తారు. ఓకే, అట్లెట్లా సంజన కూడా చెప్పేస్తుంటుంది, నువ్వు అట్లెట్లా చెప్తావు, ఏమైనా చెప్పాలంటే కెమెరా ముందు పోయి డిస్కస్ చేయండి, నువ్వు ఎట్లా పేరు చెప్తావు అనేసి సంజన మీదకే రీతు చౌదరి సీరియస్ అయిపోతుంది. ఓకే, అయితే ఫస్ట్ తర్వాత రీతు చౌదరి ఏం చెప్తుందంటే గేమ్ ఆడి పోరాడిన వాళ్ళకే ఆ అవకాశం ఇవ్వాలి, ఓనర్ ఇవ్వాలి, మీరు ఇమాన్యుయల్కు అందరు సపోర్ట్ చేశారు కదా, ఆయనకి ఎట్లా ఇస్తారు అనేసి రీతు చౌదరి అంటారు. ఇవన్నీ వింటూ ఉంటాడు ఇమాన్యుయల్.
అని సైలెంట్ ఒకటాడు. గేమ్ ఆడిన వాళ్ళే ఓనర్, గేమ్ ఆడి కొట్లాడిన వారికే అవకాశం ఇవ్వాలి, ఓనర్స్కు పర్మనెంట్ ఓనర్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేసిన వారికి ఎట్లా ఇస్తారు? మీరు టాస్క్లు సపోర్ట్ చేసిన వారికి ఎట్లా ఇస్తారు పర్మనెంట్ ఓనరు అనేసి రీతు చౌదరి అంట. సరే అని చెప్పేసి తనుజ వాళ్ళందరూ రాము పేరు చెప్పేస్తారు. రాముకు పర్మనెంట్ ఓనర్ ఛాన్స్ ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు అదేంది ప్లేట్ ఫిరాయిస్తున్న శ్రీజ పక్కన శ్రీజ అండ్ ప్రియా వీళ్ళందరూ ఎందుకు ఇంతకుముందుకేమో రాముకు ఇచ్చినందుకు అది చేసినావు, ఇప్పుడు రాముకు సపోర్ట్ చేసినందుకు ఎందుకు? ఎందుకంటే రీతు చౌదరి రాము సపోర్ట్ చేసినాక ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రాముకు అని మళ్ళీ అంటది. అన్నప్పుడు ప్రియా అండ్ శ్రీజ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆల్రెడీ నువ్వు చెప్పిన పేరుకే సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు రామరాథోడ్కు, మళ్ళీ ఎందుకు గొడవ, ఎందుకు ఫ్లిప్ అవుతున్నావు అనేసి మళ్ళీ రీతు చౌదరి పైకి వీళ్ళిద్దరు పోతారు. ఇక్కడనే తెలిసింది ఎవరిది రీతు చౌదరి అసలు పిచ్చి పట్టిందా, అంత పిచ్చ చేస్తుంది పసపస అనేసి ఇక్కడనే అర్థమైపోతుంది మనకు. అప్పుడు బిగ్ బాస్ కూడా రాము రాథోడ్కు చెప్పడం జరిగింది కంగ్రాట్స్ అని. అప్పుడు ఇమాన్యుయల్ ఏం చెప్తాడంటే ఓకే ఓకే సూపర్ సూపర్ సూపర్, నాకు ఎవరు సపోర్ట్ చేసారు, నాకు ఎవరు సపోర్ట్ చేయమని చెప్పారు, ఆట ఆడి వారినే ఓనర్ను తీసుకోమని చెప్తున్నారు, నాకు రాము రాథోడ్ పర్మనెంట్ ఓనర్ అవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు, కానీ సపోర్ట్ చేసిరు అన్నారు చూడు, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఓడిపోయినందుకు కూడా బాధ లేదు, నాకు సపోర్ట్ చేసిన అన్నారు, నన్ను గేమ్ ఆడలేదు అన్నారు, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది అనేసి ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అంటే నాకు సపోర్ట్ చేసిరు అంటేనే బాధ అనిపిస్తుంది, అంటే నేను గేమ్ ఆడలేదా, నేను తలుచుకుంటే ఒక్కొక్క బాస్కెట్లో ఒక్కొక్క బొమ్మ కూడా ఉండదు, మొత్తం పస్స వేసేస్తా, పగలగొడతా అన్ని బాస్కెట్లన్నీ, ఏదో ఒకటి నా ఇండివిజువల్ ఆడుతున్నా కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఎవరు ఏంది అనేసి. చాలా అరిచేసిండు, చాలా ఎమోషనల్ కూడా అయిపోయిండు ఎవరు ఇమాన్యుయల్. ఓకే, అప్పుడు బిగ్ బాస్ రాము రాథోడ్ని కాంగ్రాట్ చెప్పి నువ్వు ఇప్పటి నుంచి పర్మనెంట్ ఓనరు, నీకు రూమ్స్ అలర్ట్ ఉన్నాయి, నీకు ఈ రోజు నుంచి వర్క్ నుంచి విముక్తి, ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు అనేసి రాము రాథోడ్ని బిగ్ అనౌన్స్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తనుజ, సుమన్ శెట్టి అన్న, బర్నీ, రాము రాథోడ్ వీళ్ళంతా ఏంటంటే రాము రాథోడ్ ఒక మైనస్ ఏంటి అంటే తనుజ గారిని కావాలని అక్కడ నుంచి ఆ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేద్దామని అనుకున్నారు. రాము రాథోడ్, తనుజ, రీతు చౌదరి, సుమన్ శెట్టి అన్న, అంటే వీళ్ళు కళ్ళతో సైర్ చేసుకున్నారు అనేసి. మళ్ళీ ఒక డిస్కషన్లో నువ్వు అక్కనే మోసం చేస్తావా, ఇదేనా అక్కకి నువ్వు ప్రేమ అనేసి రాము రాథోడ్ అంటాడు. సుమన్ శెట్టి గారిని నమస్కారం అండి, ఇప్పటి నుంచి నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేవు, గారు అనేది కూడా లేదు, నేను ఎలాంటి ఏం చేయలేదు, నా పేరు తనుజ అని పిలవండి అనేసి ఏడుస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ రివ్యూ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, క్లారిటీ ఇచ్చేసిన. ఓకే, ఈ రివ్యూలో మీకు అర్థమైంది ఏంటి అంటే రీతుకు పిచ్చి పట్టింది లేక అర్థమైపోయింది మీకు, సంజనకు నోరు జారింది, సుమన్ శెట్టి అన్నను అట్లా అన్నాడు 100% తప్పు, చేతులు గాజులు వేసుకుని అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి టాస్క్లు పెంట చేసారు సెలబ్రిటీస్, అంటే టినెంట్ వాళ్ళు అంతా రచ్చ పెంట చేసారు. ఓకే, ఓవర్ థింకింగ్, రీతు చౌదరి ఓవర్ థింకింగ్, ఏడ్చుడు, అటు కళ్యాణ్ దగ్గర పోయి ఏడ్చుడు, ఎమోషనల్ అయిపోయి ఆమె ఓవర్ థింక్ అదే అంటూ ఉంది, తర్వాత ఏడుస్తుంది, కొద్దిగా ఓవర్గా చేస్తుంది అనిపిస్తుంది. ఇంకోటి ఈ టాస్క్ని అయితే రచ్చ చేసింది రీతు చౌదరి, మొత్తం ఆ అరుసుడేంది, ఆ ఖర్చుడేంది, నిజంగా BB7లో అమర్దీప్ గారిని చూసినట్టే ఉంది. వీళ్ళిద్దరు బయట దోస్తులు కూడా అట్లా మోటివేట్ చేసి పంపించిండేమో. ఓకే, ఇమాన్యుయల్ ఆట మైనస్ అయితే అవుతుంది, ఇట్లా గివ్ అప్లు ఇస్తూ ఉంటే మైనస్ అవుతాం, అంటే మనోడికి ఇమాన్యుయల్ బయట ఫాలోయింగ్ ఎక్కువనే ఉంటుంది, ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే 100% ఓట్లు వేస్తే సేఫ్ అయిపోతాడు, అది అంతుంటుంది. కానీ టాప్కి వచ్చే వరకు తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ప్రియా రీతుకు సపోర్ట్ చేసింది 100%. ఎప్పుడు ఆ టాస్క్లా దెబ్బ తాకింద కొట్టిండనేసి సుమన్ శెట్టి అని తీసేసింది కదా, మరి రీతుని ఎందుకు తీసేయాలి, సంజన గీతలు పడితే గోరు గీతలు, అదొకటి ప్రియా రీతుకు సపోర్ట్ చేసేసింది. రీతు చౌదరి చూస్తుంటే భయం అవుతుంది అందులో హౌస్లో ఉన్న వారికి. ఓకే, రాము రాథోడ్ ఒక మైనస్ పాయింట్, ఎందుకంటే తనుజను తీసేయాలి అని అనుకున్నారు అని చెప్పేసి అయిపోతుండే, కానీ చెప్పలేదు. ఇవన్నీ ఈ యొక్క టాస్క్ నిన్న జరిగిన ఎపిసోడ్లో ఇవన్నీ విశేషాలు. ఓకే, మీకు ఎట్లా అనిపించింది రీతు చేసే రచ్చ పెంట మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన ఇవన్నీ పాయింట్స్
కరెక్టా కాదా అవన్నీ కామెంట్ చేయండి. ఓకే, ఎలిమినేషన్లు కూడా ఫేర్ అండ్ ఫేర్లో ఉన్నాయి. సుమన్ శెట్టి అన్నను ఆ టాస్క్ నుంచి తీసేయడం ఫేరా అన్ఫేరా కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎపిసోడ్ రివ్యూ అయితే జెన్యున్ రివ్యూ ఇచ్చేసినాను. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎట్లా జరుగుతుంది అనేసి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే కింద సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటే వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.